ఏంటి ఇలా వాగించి చూస్తుంది అనుకుంటున్నారా? కుళ్ళిపోయిన నిమ్మకాయలు అనుకుంటున్నారా? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టేనండి. నేను అలా అనుకున్నానండి. ఇంకా మా ఆయన గారైతే గల్ఫ్ నుంచి పంపించారండి. గల్ఫ్ నుంచి పంపించినప్పుడు నిమ్మకాయలు పంపించారేమో వచ్చేటప్పుడు కుళ్ళిపోయాయి అనుకున్నాను. ఇంకా మా ఆయన గారిని అడిగితే ఓయ్ తింగరి అవి కుళ్ళిపోయిన నిమ్మకాయలు కాదు వాల్నట్స్ అని చెప్పారండి. డ్రై ఫ్రూట్స్లో వాల్నట్స్ పేరున్నాను కానీ నేనైతే చూడలేదండి. ఈ కాయల కింద ఉన్నాయి. అక్కడ నుంచి అయితే పంపించారు. ఇంకా మా అమ్మాయికి తినిపించాలని. ఇంకా దీంతో అయితే మామూలుగా బద్దలు కొట్టేసి తినిపిస్తుంటే అస్సలు తింటలేదు. ఈరోజు అయితే వీటితో చిక్కీ అయితే చేస్తున్నానండి. కొంచెం తీపిగా బెల్లం వేసి చేస్తాను. తింటాదేమో అని చూడాలి మరి. ఇంకా కాయలన్నీ తీసుకున్నాను. ఇంకా కొద్దిగా అయితే బద్దలు కొట్టేసి ఇలాగైతే తీసుకున్నానండి. ఇవి అయితే చిన్న చిన్న ముక్కల కింద తీసేసుకోవచ్చు ఇప్పుడైతేని. నాకు ఎలా ఉన్నాయంటే ఊపిరితిత్తులు ఉంటాయి చూడండి అలాగున్నాయి. సేమ్ అలాగున్నాయి. ఇంకా తిన్నాను. చాలా బాగున్నాయి. ఇంకా మా అమ్మాయి అయితే అస్సలు తింటలేదు. ఇంకా వీటినైతే చిన్న చిన్నగా అయితే కట్ చేసేసానండి. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసాను. ఇప్పుడు బెల్లం పాకం పట్టి దాంట్లో అయితే వేసేస్తాను. ఇప్పుడు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇది ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేసేయండి. ఇంకా బెల్లం పాకం అయితే ఎక్కువే తీసుకున్నానండి. ఇంకా పాకంలో అయితే వేస్తాను. ఇంకా చిక్కీ అయితే చేస్తాను. అదైనా తింటాదేమో చూడాలి. మామూలుగా అయితే తింటలేదు. ఇంక ఇలాగైతే ఒక బెల్లం పాకం అయితే పెట్టేశానండి. ఇంకా ముద్దర పాకం కాకుండా లేత పాకం అయితే పట్టేసి దాంట్లో అయితే వేసేసాను. ఒక ప్లేట్లో నెయ్యి వేసుకుని ఇంకా మొత్తం అంతా కూడా రాసేసి దాంట్లోకి అయితే వేసేసానండి. అలా చేస్తే తింటాదేమో అని ఒక చిన్న ఆశ అండి తెల్లగా. ఇంక ఇలా అయితే చేసేసాను. ఇంకా మొత్తం అంతా కూడా పచ్చేసి ఒక అరగంటలో మంచిగా గట్టి పడిపోద్దండి. తినేస్తాం ఇంకా. మా అమ్మాయికి తినిపించాలి ముందు. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.